జూనియర్ లా ఉండాలా? 96, 97, 98, 99. ఏంటి రాబే. న్యూ అడ్మిషనా? అవును. ఎరా వీడు అచ్చం శివ సినిమాలో నాగార్జునలా లేడు? గట్లనే ఉన్నాడు. కాలర్ పైకి పెట్టుకోరా, ఇంకా కరెక్ట్ గా ఉంటుంది. రై ప్యాంట్ తీరా. నీదానా? ఒక్క నిమిషం తీస్తున్నా. రవి వీడిని తీసుకెళ్ళి ఒక గంట లెట్రిన్ లో విప్పరా. టాంటెక్స్ టైట్ ఫిట్. మా నోటి దగ్గర విషయం ఉంది రోయ్. నువ్వు పక్కనుండ్రా. హలో, న్యూ అడ్మిషనా? రై ఈ అమ్మాయి అచ్చు మాధురి దీక్షితలో ఉంది కదా. రీబాక్ షూస్, కిల్లర్ జీన్స్, టైటాన్ వాచ్. మరి బ్రా బ్రా ఏ కంపెనీ? నీ అక్కేస్తదే అదే కంపెనీ. ఏంట్రా అన్నావు? నీ అక్కేస్తదే అదే కంపెనీ. ఎంత పొగర్రా నీకు? కాలేజీకి కొత్తగా వచ్చి రేయ్ తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే గంటలో చచ్చిపోతాడు. మీరు రండి. ఇవాళ నుంచి మళ్ళీ క్లాసులు 4 సంవత్సరం పొడుగు. హాయ్ హాయ్, ఐమ్ నీలిమ. నందిని. డియర్ స్టూడెంట్స్, ఐ యామ్ రాజు. ఎందుకంత ఫోజు? షట్ అప్. ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. ఏ ప్రెజెంట్ చెప్పి పారిపోదానా? ఫస్ట్ రోజే అలైన్ చేస్తాం సార్. అంటే రేపటి నుంచి చేస్తారా? మీరే చూస్తారుగా. ఓహో అంతుందా? మీ పేరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాళ్ళు చెప్పింది నాకు, నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయం అనేది సారీ సార్, చెకింగ్ అనుకున్నాను. డియర్ స్టూడెంట్స్. సరే నువ్వే చెప్పు. డియర్ స్టూడెంట్స్. అబ్బా ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళక చూస్తున్నాం. నువ్వు చచ్చినా బతికినా నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కథలు, కవితలు, నాటకాలు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఈయనకి కాదు, నాకు. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక రాత్రనక చెమ టోర్చి కేయ కష్టం చేసి ఒక పూట తిని ఇంకో పూట పత్తులుండి కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అని పంపిస్తే మీరు నాటకాలు డ్రామాలంటూ మా జీవితాలతో ఆటలాడుకుంటారా? అయ్యా ప్రిన్సిపాల్ గారు, మా ఫీజులు వేలకు వేలు దుబ్బేసి ఒక్కనాడు కూడా పాఠం చెప్పకుండా ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని ఆశ పెట్టి ఈనాడు క్లాస్ రూమ్కి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి పేర్లు అడుగుతున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జై జన్మభూమి. భలే చేసేవరా రామనాథం గారు. వీడితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిందాం. ఎరా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు సీట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. మీరా? మరి నా సంతకం? నీది పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అని నేనే కోడికెలికినట్టు కెలికాను. మీరు ఇలా ప్రతి దాంట్లోనూ వేలెట్టాను అనుకోండి. వాడు 10,000 ఎడితే నీకు 5,000 ఇట్టు ఉంగరం చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్ రూమ్కి వచ్చి పేర్లు ఇవ్వచ్చు. ఇందాక చెప్పావు కదా, పద. అన్నా వాడే. అల్లుడు, వాళ్ళు మనం లేడానికి వచ్చినట్టుందిరా, పారిపోదాం పద. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేసి పెట్టు, నేను వస్తాను. అలాగే. ఫుల్ రైజింగ్లో పెట్టు. ఓకే. వీడిని కొట్టినికే పిలిచిండ్రారా? ఒకే దెబ్బకి చచ్చిపోతావు బిడ్డ. తమ్మి నిన్ను చూస్తే కొట్టబుద్ధి అయితలే. మా వాడికి సారీ చెప్పి సైలెంట్గా వెళ్ళిపో. నేను చెప్పా. చూడ్రా కండలు చూడ్రా, రోజుకు 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా, ఇంకేం చెయ్యా, పిసికేస్తా. మా వాడికి సారీ చెప్పాయి. నేను చెప్పా. ఈ తొడ చూడ్రా, నా తొడంతున్నావు, చచ్చిపోతావు. మర్యాదగా సారీ చెప్పాయి. నేను చెప్పా. చెప్పరా.
వాడికి సారీ చెప్పే. నేను చెప్పా. చెప్పరా? కొట్రా, వెన్ను కొట్టు. 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తావుగా, నువ్వే కొట్టు. నడుమి. ఏయ్ తమ్మి, వద్దు, కాలుతది, షర్ట్ లేదు, వద్దు, వద్దు. అబ్బా, చాలు, చాలు, చాలు. అబ్బా, కాలింద్రో. స్టూడెంట్ నీకు రౌడీలతో పనిట్రా? కాలేజీలో దాదాగిరి చేద్దాం అనుకుంటున్నావా? రేయ్, మన మీదకి ఎవడన్నా వస్తే మనమంతా అవుట్ అవ్వాలి, కానీ మనం కొట్టుకుని ఈ సన్నాసులకు లోకు కాకూడదు. ఇది మళ్ళీ రిపీట్ అయ్యిందో చచ్చిపోతావు. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి, నా వల్లే. ఆ గొడవ అయిపోయింది కదా, దాని గురించి మర్చిపోండి. ఓ 500 అప్పిస్తారా? దేనికి? ఈ సైలెన్సర్ మ్యాటర్ మా ఫాదర్ తెలిస్తే గొడవ అయిపోద్ది, రిపేర్ చేయించాలి. ఓకే ఓకే ఓకే, తీసుకోండి. రాములమ్మ, అమ్మ, అబ్బాయి వచ్చినట్టున్నాడు, వెళ్ళి వేడి పెట్టు. అలాగేనమ్మా. అది నాకు ఇష్టమైన షర్టు. సర్ఫ్ పెడతావు, ఏరియాలు పెడతావు, నీ ఇష్టం. షర్ట్ మాత్రం తలతల్లాడాలి. ఆకలిగా ఉంది, జీడిపప్పు ఉప్మా చేయి. ఆగరా, ఈ మరకలేంట్రా? మరకలంటే అక్క అది సీన్ గాడు. నిజం చెప్పు, వాళ్ళ నాన్న పడే కష్టం చూడలేక సీనుగాడు ఏదో మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు కదా, ఏం మాట్లాడవేంట్రా? అక్క, అమ్మ మనసేంటో ఒక్క మాటలో చెప్పావే. ఆడు నువ్వు అనుకునే టైప్ హీరో కాదు, కానీ వెళ్ళి ఉప్మా పని చూడు. ఏంటక్క నూనెతో చేసినావు, నెయ్యితో చేయొచ్చుగా. నెయ్యితో కాదురా, నీకు ఎండ్రిన్తో చేసి పెట్టాలి. సారీ బావా, నువ్వు వస్తుంది చూడలే నేను. ఏం చదువుతున్నావురా? స్టార్ డస్ట్. ఏమి డస్ట్? స్టార్ డస్ట్.
అవి చదవకపోతే ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీనో చదువుకోవచ్చు కదా. చదివితే మంచి మార్కులు వస్తాయి, వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, వస్తే దర్జాగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు నేను చేసేదేంటి? అర్థంగా తిరగరా, చస్తావు. అలా కాలోపుకో, నాకు కాలుద్ది. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ఏమండి వాడి తిండికి దిష్టి పెట్టకండి. మీ కళ్ళు పడే బాదం పప్పులా ఉండేవాడు మ్మ్. కందిపప్పులా అయిపోయాడు. కందిపప్పులా కాదే, పంది కుక్కలా అయ్యాడు. ఛీ! ప్రశాంతంగా టిఫిన్ కూడా తినేవా? నేను బయట పోతా. పదలుడు నేను కూడా వస్తున్నా. ఎందుకండి వాడిని చూడగానే అలా తిడతారు? చూడండి వాడు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయింది నేను తిట్టినందుకు కాదే, ప్లేట్లో ఉప్మా అయిపోయినందుకు. సరే ఏదో ఒకటి చేసి వాడిని ఇంట్లోంచి వెళ్లకుండా చేయండి. వాడు నా మాట ఎప్పుడు విన్నాడు గనుక. నాకు అదంతా తెలీదండి. వాడి ఇంట్లోంచి వెళ్ళకూడదు. నాన్న సీను, ఆ, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? వెళ్తే కానీ చెప్పలేం. నాన్న సీను, ఆ, ఏంటి? ఈ 500 తీసుకుని ఇవాళ ఊరంతా బలాదూరు తిరిగిరా. తీసుకో నాన్న. సరే ఈ ఒకసారి నీ మాట వింటా.